भुवनान संयुतायश्च देवानुसंयन्ति चेतः अन्त्यमाराजा प्रदाता भगो देवे पल्कुनीराविवेशा भगश्चेत्तं प्रसमङ्गमे मायत्र देवै सदमानं मनेम स्वाहा ॐ आयातु देवस्य पितोपयातु हिरण्येन सूर्दारथेन वगन्नविन्दते च स्वाहा ॐ नमो वन्मिने च वनूजने च स्वाहा ॐ नमो बिल्मिने च कवचने च स्वाहा ॐ नमः श्रुताय च श्रुतसेनाय च स्वाहा ॐ नमो दुर्बुद्ध्याय च हरण्याय च गृह्याय च स्वाहा ॐ नमस्तल्प्याय च गेह्याय च स्वाहा ॐ नमः ॐ नमो लोप्याय च नप्याय च स्वाहा ॐ नमो ऊर्व्याय च सूर्याय च स्वाहा ॐ नमः पन्याय च पन्नसिद्ध्याय च स्वाहा ॐ नमो गुरुमाणाय च विघ्नते च स्वाहा ॐ नमः अखिलते च प्रखिलते च स्वाहा ॐ नमो किरेभ्यो देवानागं हृदयेभ्यः स्वाहा ॐ नमो विचिन्वकेभ्यो देवानागं हृदयेभ्यः स्वाहा ॐ नमो विचिन्वकेभ्यो देवानागं हृदयेभ्यः स्वाहा ॐ नमः निर्हतेभ्यो देवानागं हृदयेभ्यः स्वाहा ॐ नमः मीवत्येभ्यो देवानागं हृदयेभ्यः स्वाहा ॐ द्रावे अन्धसस्पदे दरिद्रन्नीलकमलद्वन्द्वं द्वन्द्वतापनिवारकं तारकं भवसिन्धोऽस्य श्रीगुरुं प्रणमाम्यहम् यस्य देवे परा भक्ति यथा देवे तथा गुरौ तस्यैते गहिताह्यर्थाः प्रकाशन्ते महात्मनः स्थावरं जङ्गमं व्याप्तं यत्किञ्चित् सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः चैतन्यशाश्वतशान्तो व्योमानन्दायते नमः नमः शिवानन्द नमो यतीन्द्र सन्मार्गदर्शी मम देशिकेन्द्र नमाम्यहं त्वच्चरणारविन्दौ कृपाकटाक्षं कुरु देव नित्यं शरीरं त्वदीयं मनोऽपि त्वदीयम् आत्मा त्वदीयं सर्वं त्वदीयं मदीयं न किञ्चित् शिवानन्द मे देहि हस्तावलम्बं शिवानन्दनामामृतानन्दवृत्तिः शिवानन्दपादारविन्दानुरक्तिः शिवानन्दसेवापरत्वं हि देहि शिवानन्द मे जन्म जन्मान्तरेऽपि रमणीयवपुं देवं रमणीयसमाश्रितं रमणीयं शिवानन्द रमणं प्रणमाम्यहं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं దక్షిణాయన ప్రారంభంలో ఈ గురు పూర్ణిమ అనేటటువంటిది వస్తున్నది. దీనికి వ్యాస పూర్ణిమ అన్నారు. కలి ప్రారంభంలో ఉండేటువంటి వ్యాస మహర్షి యొక్క పేరు మీద సుమారు 5000 సంవత్సరాల నుంచి భారతదేశంలో వ్యాస పూర్ణిమ ఉంటుంది. వ్యాస పూర్ణిమ సాధారణంగా అనేక అర్థాలతో ఉన్నది. ప్రధానంగా దక్షిణాయన ప్రారంభంలో మొన్న శయనేకాదశి అని మొన్న గడిచినటువంటి నాటి నుంచి ఈ విష్ణువు మహా చతుర్థ భువనాల్ని పరిపాలన చేస్తూ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసేటువంటి శ్రీ మహావిష్ణువు యోగనిద్రను అవలంబిస్తాడు. అందుకని మనం లౌకికమైన కార్యాలలో శుభాలు కోరేవారు ఇప్పుడు చేయకూడదు. దానికి ముందుగా ఒక ఆత్మవిమర్శ చేసుకోవలసినటువంటి తపోనిష్టతో ఒక వ్రతాన్ని అవలంబించాలి అని చెప్పి పెద్దలు అన్నారు. అదే చాతుర్మాస వ్రతం అని. చాతుర్మాస వ్రతం అంటే 4 మాసాలు ఆషాఢం నుంచి ఉండవలసిందే. ఆహార నియమము, నిద్ర,
వ్యవహారము అన్నిటిలోనూ కూడా నియమనిష్టలతో కూడుకొని కేవలం భగవద్ధ్యానం చేస్తూ క్షేమాన్ని కోరాలి. తను చేసినటువంటి దోషయుక్తమైన కార్యములు ఏవైనా ఉంటే ఆ పాపక్షయం కోసమని ఈ నిష్టని అవలంబించాలి అని చెప్పారు. దాంట్లో అందరికీ ఆబాల గోపాలానికి చెప్పబడింది. కేవలం కొందరు అనుకుంటారు అది ఎవరో యతీశ్వరుడికి సన్యాసికి అని. యతీశ్వరుడికే కాదు, అన్ని కుల వర్గములకు స్త్రీ పురుష భేదం లేకుండా అందరికీ చెప్పబడిన వ్రతం ఇది. మన స్మృతులు అలా చెప్తున్నాయి. యతి విధాయకంగా చేస్తాడు, అక్కడ ఎక్కువ తిరగకూడదు. సాధారణంగా తిన్న చోట పడుకోకుండా, పడుకున్న చోట తినకుండా ఎప్పుడూ నిరంతరం తిరిగేవాడు. ఏ స్థానంలోనూ తనకొక వ్యామోహం కలగకుండా చూసుకునేవాడు యతీశ్వరుడు. అట్టివాడు కూడా ఒక క్షేత్రాన్ని ఎన్నుకొని ఈ చాతుర్మాస వ్రతం ఎక్కడికి వెళ్ళకుండా దొరికిన దాంట్లో ఏది దొరికితే అది ఆహారం తీసుకొని ఈ దీక్ష చేయాలని ఉంది. అంటే మనుషుడు ప్రతివాడు క్షేమాన్ని కోరతాడు, తర్వాత లాభాన్ని కోరతాడు. చాలా చోట్ల లాభాన్ని కోరి క్షేమాన్ని మర్చిపోతూ ఉంటాడు. క్షేమం అడగడం మర్చిపోతాడు. లాభం మీదే ఎక్కువ దృష్టి ఉంటుంది. క్షేమం యొక్క ప్రాధాన్యత ఎప్పుడు తెలుస్తుంటే తన ఆపద వచ్చినప్పుడు ఓహో క్షేమం ముఖ్యం కదా అని అప్పుడు జ్ఞాపకం వస్తుంది. ఈ మనుషుడికి ఉండేటటువంటి ఈ వివేకం యొక్క లోటుపాట్లలో ప్రతివాడు దేన్నో లాభాన్ని, దేన్నో పదవిని, ధనాన్ని ఆశించి పరిగెత్తేటప్పుడు తన క్షేమాన్ని మర్చిపోతాడు. కాబట్టి ఆత్మవిమర్శ, ప్రాయశ్చిత్తము, వ్రతదీక్ష, భగవద్ధ్యానము అందరికీ విధించబడ్డాయి. ఈ కాలంలో అందరూ కూడా పని చేయవలసిందే. చాలామంది అనుకుంటూ ఉంటారు ఆ రోజుల్లో ప్రయాణాలకు వీలు లేదు, రైళ్లు లేవు కాబట్టి, వర్షాకాలం కాబట్టి ఒక చోట ఉండమన్నారు. అలా కాదు. దక్షిణాయనం లోకానికి క్షేమాన్ని తక్కువ ఇచ్చేటటువంటిది. పోయిన సంవత్సరం మనం ఇలాగే ఈ వ్యాసపూర్ణం జరుపుకున్నప్పుడు లోకానికి క్షేమం కోరండి. ఎవరికి ద్వేషం వల్ల కానీ, స్వలాభపరత్వం చేత కానీ, అహంకారం చేత కానీ ఎవరికి అపకారం చేయకుండా ఉండేటువంటి క్షేమం కోరండి. క్షేమం రెండు రకాలుగా ఉంటుంది. ఈ ప్రకృతిలో భూకంపాలు రావచ్చు, అగ్ని పర్వతాలు పగలవచ్చు, అతివృష్టి కావచ్చు, అనావృష్టి కావచ్చు. అది అలా ఉండగా మనుషుడికి చేసేటటువంటి అపకారం, మనుషుల వల్ల మనిషికి వచ్చేటటువంటి అక్షేమం, దుఃఖం మనం ఎక్కువగా చూస్తున్నాం. క్రితం సంవత్సరం నుంచి మనం అనేక విషయాల్లో మనుషుల యొక్క మూర్ఖత్వము, అజ్ఞానము, అహంకారము సాటి మానవుని ఏ విధంగా బాధిస్తుందో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ఆత్మవిమర్శలో మొట్టమొదటిగా కోరుకోదగింది నా వల్ల నాకు క్షేమం కలగాలి, నా వల్ల ఇతరులకు కూడా క్షేమం కలగాలి, నేను ఎవరికి అపకారం చేయకుండా ఉండేట్టు అనుగ్రహించు అని భగవంతుని ప్రార్థించడం. మతమో కులమో ఏదో అహంకారం మనిషికి వస్తుంది. నిజానికి ఎన్ని మతాలు ఉన్నాయి అని అడిగితే ఎంతమంది మనుషులు ఉన్నారో అన్ని మతాలు ఉన్నాయి. సామాన్యంగా అందరూ ఒక మతం అని అనుకోవడం అది పెద్ద కరెక్ట్ కాదు. అది ఒక సాంప్రదాయం, ఒక మతం, ఒక కులంలో, ఒక గోత్రంలో పుట్టిన ప్రతి వారి వ్యక్తిత్వంలోనూ వేరువేరే మతాలు, స్వభావాలు ఉండనే ఉంటాయి. కాబట్టి ప్రతి వ్యక్తికి ఒక మతం ఉంది. అలాంటిది నా మతం నాకొక్కడికే సమంజసం కావాలి కానీ మరొకడికి అయి తీరాలనేటువంటి శాసనం ఉండకూడదు. అలాంటి స్వభావం, అటువంటి ప్రకృతి, అటువంటి స్వాతంత్ర్యము పరమేశ్వరుడే సమస్త జీవకోటికి ఇచ్చాడు. క్షేమం అంటే జంతువులు ఉన్నాయి, అనేక పశుపక్షాదులు ఎన్నో ఉన్నాయి, జలచరాలు ఉన్నాయి, భూచరాలు ఉన్నాయి, గగనచరాలు ఉన్నాయి, క్రిమికీటకాలు ఉన్నాయి. ఈ అనంతకోటి జీవరాశులలో బహుశా మనుష్య శరీరాల్లో ఉండే జీవకోటి 100కి 1 మాత్రమే, 1% మాత్రమే మనుషుల్లో ఉన్నాయి జీవుడు. మిగతా 99 పాళ్ళు కూడా ఇతర శరీరాల్లో ఉన్నాయి. వాటికి కూడా భగవంతుడు ఆ జీవులకు కూడా క్షేమాన్ని ప్రసాదించాడు, స్వాతంత్రాన్ని ప్రసాదించాడు. అహంకారం లేకుండా క్షేమంగా బతకమని జంతుజాలాన్ని కూడా ఆయన వరం ఇచ్చాడు. కానీ ఆ ఇచ్చిన వరం మనుషుడికి మాత్రం కనపడటం లేదు, గుర్తించటం లేదు. అందుకని కష్టపడుతున్నాం. అందుకని దేనివల్ల మనకి ఈ క్షేమం అనేది కలుగుతుంది
అని విమర్శించేటట్టయితే యజ్ఞాల వలన, క్రతువుల వలన, లేకపోతే జపతపాల వలన అంటే కూడా అతీతమైన ఒక విషయం అనేది, దాని పేరు ధర్మం. ధర్మం వల్ల క్షేమం ఉంటుంది. పాపం వల్ల వచ్చేటటువంటి ఆపదలకు పరిష్కారం, రక్షణ ఈశ్వరుడి నుంచి లభిస్తుంది. అటువంటి రక్షణకు అర్హత కలిగిన వాడు, ధర్మాన్ని తెలిసినవాడు, ధర్మాన్ని ఆచరించిన వాడే ఈశ్వరుని యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతాడు. ధర్మాచరణ లేకుండా ఈశ్వరుని ప్రార్థించి నాకు ఏదో వరాలు ఇమ్మని కానీ, ఆపదలు గడపాలని కానీ ప్రార్థించడం, మందు లేకుండా వైద్యుడు చెప్పిన మాట పచ్చిం చేయకుండా రోగం కుదరాలని కోరితే ఎలా ఉంటుందో అలాగే అది నిష్ఫలం అవుతుంది. కాబట్టి అందరికీ ప్రధానంగా ఉండవలసినది ఈ ధర్మం అనేది. ధరించేసేటువంటిది, మనందరినీ ధరిస్తున్నటువంటిది, లోకాన్ని ధరిస్తున్నది ధర్మం అని పేరు. ధర్మం అంటే అగ్ని, వాయువు మొదలైనటువంటి పంచభూతములన్నీ కూడా వాటి వాటి ధర్మాల్లో అవి ఉన్నాయి. ఏ పంచభూతములలో ఏదైనా సరే తన ధర్మాన్ని విసర్జించి దాన్ని అతిక్రమించిన నాడు జీవకోటికి క్షేమం ఉండదు. అందుకని భయం చేత ఈ పంచభూతములన్నీ, దేవతలన్నీ కూడా ఆ భగవంతుడు చేసినటువంటి నియమాన్ని అనుసరించి భయంతో దాన్ని అనుసరిస్తున్నాయని చెప్పి వేదం చెప్తున్నది. పంచభూతములే ఈశ్వరాజ్ఞకి లోబడి భయపడి స్వధర్మంలో ఉంటే మనుషుడు ఉండకపోవడం ఎంత మూర్ఖత్వం. మోక్షం కావాలి, జ్ఞానం కావాలి అని కొందరు అడుగుతారు, ఇహంలో సౌఖ్యం కావాలని కొందరు అంటారు. ఏది కోరినప్పటికీ కూడా ఈ లోకంలో ఇక్కడ ఆకలి తీరాలని కోరడం దగ్గర నుంచి బ్రహ్మైక్యం, బ్రహ్మజ్ఞానం కావాలనే కోరిక వరకు కూడా అందరికీ ఈ కోరికలలో అర్హతనిచ్చేటువంటిది ధర్మ జిజ్ఞాస, ధర్మాచరణ. ధర్మం తెలియకపోతే ధర్మాచరణ అతిక్రమిస్తూ నేను ఏదో తప్పు చేస్తాననే భావం ఉంటే నిరంతరము భగవద్ధ్యానము, భగవన్నామస్మరణ చేస్తూ లౌకిక జీవనం జీవించాలి. అహర్నిశలు భగవన్నామ జపం ఎవరైతే చేస్తూ భగవంతుణ్ణి నాకు మార్గదర్శకుడుగా ఉండమని కోరుతాడో అట్టి వాడికి భగవంతుడు అతడి చేత అధర్మం జరగకుండా చూస్తాడు. అతడి అంతఃకరణలో ఉండి అతడిని ధర్మ మార్గంలో నడిపిస్తాడు, అతడు క్షేమం కోరి. ఆ తరువాత అతడు కోరే కోరికలు ఎప్పుడు ఏది కోరుతున్నాడో, ఎంత అర్హత ఉన్నదో, అతడికి ఏ కోరిక తీరితే క్షేమమో అతడే నిర్ణయిస్తాడు. దాన్ని సరెండర్ అంటాం మనం. నేను ఏదో అడుగుతూ ఉంటాను, అది నాకు క్షేమమైతే ఇయ్యి, క్షేమం కాకపోతే నాకు ఇవ్వవద్దు, దాన్ని సరెండర్ అంటాం. కోరింది ఎప్పుడు ఇస్తాడు అని ఎదురు చూడడం సరెండర్ కాదు, ఆత్మార్పణం అన్నమాట సరెండర్ అంటే. కోరడం తప్పులేదు, కోరింది భగవంతుడు ఇవ్వకపోతే నాకు అన్యాయం చేశాడని అనకూడదు, నాకు న్యాయం చేశాడని అనాలి. అంత ధైర్యం, అంత విశ్వాసం ఉన్నవాడే భగవంతుడి అనుగ్రహానికి పాత్రవుతాడు, అతడి క్షేమం ఉంటుంది. ఇదంతా ఎవరు మనకి ఇలా అంతఃకరణలో చేస్తారు, ఎవరి దయచేతి జగత్ అంతా నడుస్తోంది, అతడి పేరు గురువు, అతడి పేరే జగద్గురు. జగద్గురువు అంటే జగత్తు ప్రారంభం నుంచి జగత్తు ఉన్నంతకాలము ఉండేటటువంటి ఒక తత్వం ఏదైతే ఉన్నదో అదే జగద్గురు. జగత్తులో కొంతకాలం ఉండి ఒక యుగంలో ఉండి ఒక యుగంలో లేనివారు కానీ, కొంతకాలం ఉండి 10 మందికి గురువు అయిన వారు కానీ జగద్గురువు కాకూడదు. జగద్గురు అంటే ఎప్పుడు జగత్తు ఎంతకాలం ఉందో అంతకాలం. పరమేశ్వరుని యొక్క ప్రతీక ఒక రూపం, విగ్రహాన్ని మంత్రం రూపంలో ఆరాధన చేస్తున్నామే, అలాగా ఒక వ్యక్తిగతమైనటువంటి ఒక వ్యక్తిని గురువుగా భావించినా చూడవలసినది, మనం ఆరాధన చేయవలసింది, ధ్యానం చేయవలసింది ఈ జగద్గురువుని. ఇది దానికి ప్రతీకగా ఉంటుంది. ఆ భావంతో ఏ వ్యక్తిని మీరు గురువుగా భావించినా మీకు జవాబు అక్కడి నుంచి వస్తుంది, కానీ ఈతడి బుద్ధి నుంచి కాదు, ఈతడి నిర్ణయాలు కాదు. ఈతడికి ఒక మతం ఉంటే ఆ మతంలోంచి రాదు. ఏ మతానికి అతీతమైన వాడైతేనే జగద్గురు అవుతాడు. సమస్త జీవకోటి యొక్క క్షేమం కోరేవాడు, ధర్మాన్ని తెలిసిన వాడే జగద్గురువు. ఆ గురువుని స్మరించమని ఈ గురు పూర్ణిమ ఏర్పడింది. ఆ గురువుని స్మరించడం, అతన్ని అంతర్యామిగా చూడడం, బహిర్యామిగా అదృశ్యంగా ఉండేవాడిగా చూడడం. అంతర్యామి అదృశ్యమే, బహిర్యామి అదృశ్యమే. ఎక్కడ కనబడుతున్నాడు? లోపల కనబడటం లేదు, బయట కనబడటం లేదు. అంటే ఉన్నదంతా అతడే అని భావిస్తే అంతటా ఉంటాడు. అసలు కనపడడం మానేసిన వాడికి అంతటా కనపడడం మొదలెడతాడు, జగత్తునంతా గురుమయంగా చూస్తే. గురువు అంటే ఏమిటి, ఈశ్వరుడు అంటే ఏమైనా భేదం ఉందా? జగత్ రక్షణ, జగత్ రచన, జగత్తును తనలో మళ్ళీ పునః
తాను స్వీకరించి తనలోనే కలుపుకోవడము, ఈ జీవకోటికి వాళ్ళు చేసేటటువంటి కర్మకు ఫలాన్ని నిర్దేశించి ఆ ఫలాన్ని ఇవ్వగలిగిన దేవతలను కూడా శాసిస్తూ అన్ని లోకాలని సృష్టించినవాడు ఈశ్వరుడైతే, మనిషి ఎలా నడవాలో ఏం చేయాలో తెలియనప్పుడు నడిపించి తెలియజెప్పేవాడు ఆ భగవంతుడే ఈ గురువు అవుతాడు. మనకి బోధ అవసరమైతే గురువు జగద్రచన సామర్థ్యం కలగడంలో అతడు ఈశ్వరుడు. కాబట్టి ఈశ్వరుడు ఈ గురువు కూడా ఒక నాణ్యానికి రెండు పక్కల ఉన్నటువంటివి. కాబట్టి ఈశ్వరుని ఈశ్వరుడుగాను చూడాలి, ఈశ్వరుని గురువుగాను చూడాలి. అదే మన యొక్క కర్తవ్యం. ఆనాడే ఈ విషయం, ఈ రహస్యం ఏనాడో పెద్దలు భారతదేశంలో చెప్పారు. ఆ మార్గాన్ని అనుసరించి అనేక మంది సన్మార్గంలో వెడుతున్నారు. నిజానికి ప్రపంచంలో అనేక దేశాలతో పోల్చేటట్టయితే మన దేశంలో మనకి ధర్మం లేదు, అన్యాయం జరుగుతుంది, ఘోరాలు జరుగుతున్నాయి, ఇది ఉంది అది ఉంది అని చెప్పి ఎన్నో కంప్లైంట్స్ చేస్తున్నాం. కానీ ఇంకొక పక్కన చూస్తే అంత ధర్మము, అంత వైరాగ్యము, అంత భక్తి, అంత దానము అవి ఉన్నాయి. ఇవి ఇంత ఉండి మనకి కనపడుతున్నటువంటిది ఒక దోషం, అన్యాయం, అధర్మం కనపడుతుంది. ఎందుకంటే ధర్మాన్ని చూడడమే ఇష్టమైనటువంటి జాతికి అధర్మం కనపడుతోంది. ధర్మాన్ని ఎప్పుడూ దాన్నే చూడాలనే కోరిక ఉన్నటువంటి జాతి మనది. అందుకని ఎత్కించి ఎక్కడ జరిగిన అధర్మం మన గోచరమై దాన్ని వల్ల మనం దుఃఖం పొందుతూ ఉంటాం. దీనివల్ల మన రుచి ఎటువంటిది, అనుభవం ఎట్లాంటిది అది తెలుస్తుంది. ఈ ధర్మాన్ని కోరడం అనేటువంటి సత్యం ఎప్పుడు కూడా ఈ భావం మనసులో పెట్టుకునేటట్టయితే పరమేశ్వరానికి తప్ప కలుగుతుంది. ధర్మం అంటే దానమా, తను సంపాదించిన ధనాన్ని ఇవ్వడమా? అది కూడా కాదు. ఏది సత్యమో, అంతఃకరణ ఏది చెబుతున్నదో, ఏది యోగ్యమని చెబుతున్నదో దాన్ని అనుసరించడము, అంతఃకరణ ఏది నిషేధిస్తూ ఉన్నదో దాన్ని వర్జించడం. ఈ రెండు చేతనైనటువంటి ధైర్యశాలి ధార్మిక జీవనం జీవిస్తాడు. అంతఃకరణ ఎప్పుడు మన లాభాన్ని కానీ నష్టాన్ని కానీ పరిగణించదు, సత్యమే చెప్తుంది. దొంగ కూడా అంతఃకరణ చెప్తుంది, నువ్వు చేసేది తప్పురా అని చెప్తుంది అది. కానీ ఆ మాట వినలేడు వాడు, ధనాశ చేత పని చేస్తాడు. అతడిలోనూ అంతఃకరణ ఉన్నది. ఈ అంతఃకరణ చెప్పినట్టు వినగలిగిన వాడే ధార్మిక ప్రవృత్తి. ఈ జగద్గురు అంతఃకరణలో ఏ రూపంలో ఉన్నాడు అంటే అంతఃకరణలో అంతర్వాణి రూపంలో ఉన్నాడని గుర్తుపెడితే ఈ ధర్మం తెలియని వారు ఎవరు లేరు. ఈశ్వరుని లోపల ధరించని వాడే లేడు. కాబట్టి రాక్షసుల్లోను, జంతువుల్లోను, పశువుల్లోను, పక్షుల్లోను, పర్వతాలలోను, నదుల్లోను, సముద్రాల్లోను, వృక్షాలలోను అంతటా వ్యాపించిన వాడు. ఒకనొక పరతత్వం శాశ్వతంగా ఉన్నది. అది అంతఃకరణలో చేతన రూపంలో, చైతన్య రూపంలో ఉన్నది. ఆ చిత్తం ఏది మనకి సత్యమని చెబుతున్నదో దాని మాట శ్రద్ధతో, మౌనంతో వినడం నేర్చుకోవడం, విన్నది ఆచరించడం. కొందరు అనుకుంటారు నా అంతఃకరణ చెప్తోంది అందరినీ చంపమని, ఇదే ధర్మమని చెప్తోంది అని అనుకుంటాడు. అతనికి సంస్కారంలో లోపం ఉండొచ్చు. అందుకని ఇంకొక రెండో పని ఉంది. నేను ఏది నీ వాక్యాన్ని నమ్ముతున్నానో అది నిజమైతే అలా చేస్తాను. నిజమా అబద్ధమా ఆ విషయం కూడా నాకు స్వప్నంలో కానీ, అంతఃకరణలో రెండో వాక్యంలో కానీ, రెండో వాయిస్గా కానీ నాకు నీవే చెయ్యి. ఎంచేతంటే నా ఇష్టాలు నా అంతర్వాణి చెబుతోందని అనుకోవచ్చు. అది మనిషి యొక్క స్వభావం కావచ్చు. తాను నమ్మిందే నాకు ఈశ్వరుడు ఈ పని చెప్తున్నాడు, అందరినీ చంపమని చెప్తున్నాడు, ఈశ్వరాజ్ఞగా నేను అందరినీ చంపుతాను అనుకున్నవాడు కూడా మరి ఈశ్వరుని అనుసరిస్తున్నాడు కదా. అంటే ఆ వినపడిన వాక్యాన్ని తాను మళ్ళీ వెరిఫై చేయటం లేదు. ఈ ప్రమాదం ఉంటుంది. తన యొక్క ఇష్టాయిష్టములను పక్కన పెట్టి నిర్మలమైన మనస్సుతో లోకక్షేమం అంతా కోరి, లోకమంతా ఆయన సృష్టే కాబట్టి సృష్టిలో ఈశ్వరుడి సృష్టి చేయనటువంటి జీవకోటి లేదు, పంచభూతములు లేవు, ఏ వస్తువు లేదు. ఈశ్వర సృష్టిలో ఒకనొక వస్తువుని వర్జ్యమైన వస్తువుగా, శిక్షార్హమైన వస్తువుగా చూచేటటువంటి ఏ అధికారం ఎవరికి లేదు. కాబట్టి ఇలా చెప్తాడా నాకు ఈశ్వరుడు అని విచారించాలి. ఈశ్వరుని యొక్క విశ్వాసం ఉన్నవాడు పునర్విమర్శ చేయాలి. ఒక మాట విమర్శించి వినాలి, విన్నది వినాలి. ఆ విధంగా చేసినప్పుడు చప్పుని తొందరపడి క్రియలోకి దిగకుండా, సత్యం ఇంకో తనకి తెలిసిందే సత్యమని ప్రచారం చేయకుండా సత్యాన్వేషణ బుద్ధితో ఉండడం అనేదే తపస్సు. మొట్టమొదటి ఈశ్వరుడు యొక్క వాక్యం వినడము, అది నిజమా అబద్ధమని విమర్శించి మళ్ళీ ఆయన కన్ఫర్మ్ చేసేదాకా మౌనం వహించడము,
ఆ తర్వాత అతడు చెప్తే పాపము పుణ్యము ఇది నేను కర్తని కాడు, నేను కాను, అతడు చెప్పింది నేను చేస్తున్నానని విశ్వాసంతో చేస్తే అట్లాంటి వాడికి పాపం అంటదు కూడా. చేసేది పాపమేనా అతడికి అంటదు. చిత్తశుద్ధి అంతఃకరణలో చిత్తము, మనోబుద్ధి, చిత్త, అహంకారం అంటే చాలా ఉన్నాయి, 4 ఉన్నాయి. మనస్సు ఉంది, బుద్ధి ఉంది, చిత్తం ఉంది, అహంకారం. అహంకారం దాకా పెడితేనే, అహంకారం చిత్తం చేత దర్శించబడితేనే ఈశ్వర వాక్యం వినపడుతుంది. ఈ చిత్తమంత సంస్కారములు ఉండి తప్పుడు మార్గంలో కూడా నడిపించవచ్చు. కాబట్టి పరమేశ్వరుని సత్యం చెప్పమని అడగడం, చెప్పింది నిజమే అని చెప్పి రూఢి చేసుకోవడము, అంతవరకు మౌనం వహించడము, ఈ విధంగా అంతర్యామితో సంబంధం ఎవరైతే పెట్టుకున్నాడో అతడు యోగి, అతడు తపస్వి, అతడు జ్ఞానమార్గ నిష్ఠుడు, సత్యాన్వేషి, అతడు మోక్షార్హుడు అవుతాడు కొంతకాలానికి. ఈ విధంగా తెలుసుకుంటే అనేక మతాలు, ఏ సిద్ధాంతాలు ఎన్నున్నప్పటికీ కూడా ఈశ్వరుడికి ఏ మతము లేదు. జీవకోటికి అంతర్యామిగా జ్ఞానం అడిగిన వాడికి చూపించడమే అతడి మతం. కాబట్టి మనందరికీ కావాల్సింది నేడు మనకి ఆర్థిక పుష్టి లేదు, దారిద్ర్యం పోవాలి, వర్షాలు రావాలి, పంటలు పండాలి, ఇట్లాంటివన్నీ అడుగుతాం. వీటన్నిటికీ ధర్మమే మూలమని గుర్తుపెట్టుకుంటే, మన ధర్మమే ప్రకృతి రూపంలో ఒక మనుషుడి జాతకంలో పూర్వపుణ్యం పూర్వ పాపము ఏ విధంగా బాధిస్తాయో మొత్తం మానవ జాతి చేసేటటువంటి సామూహికమైనటువంటి ధర్మాచరణ అధర్మాచరణ ప్రకృతి రూపంలో మనకు సుఖదుఖాలు ఇస్తాయి. అది గుర్తుపెట్టుకుంటే అందరూ క్షేమంగా ఉంటారు. బాగా ఆత్మవిమర్శ చేసుకోండి. గ్రంథ పఠనం కానీ చర్చ కంటే కూడా అంతర్యామిని అడగడమే చాలా ఉత్తమమైనటువంటి శుశ్రూష. అంతర్యామే గురువు. సందేహాలు వస్తే ఇంకేదో అనేక సిద్ధాంతాలు, తత్వాలు, భగవద్గీత నుంచి భాష్యాలు ఉన్నాయి, పూర్వమీమాంస ఉంది, ఉత్తరమీమాంస ఉంది. ఇందులో ఎవరు రైటు ఇదంతా అవసరం లేదు. అదంతా చదవడానికి ఒక జన్మ సరిపోదు. ఇంత చేస్తే కొన్ని అభిప్రాయాలు వస్తాయి. అభిప్రాయాల నుంచి మళ్ళీ మనం బయటపడలేము. తన మతం, తన విధానం తప్ప మిగతా అన్ని తప్పుగా కనిపిస్తాయి. అది బుద్ధి యొక్క లక్షణం. అలా కాక అంతర్యామిని ఎప్పుడైతే ఎవరైతే ధర్మాన్ని చూపించమని అడుగుతారో వారికి ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. ఇక్కడ క్షేమం ఉంటుంది. ప్రతివారు అడగవలసినది తన యొక్క క్షేమము, ఇతరుల క్షేమం. ఇతరుల క్షేమం అడిగినప్పుడు తాను ఎవరికి అపకారం చేయజాలడు. ఈ గుణం తనలో సహజంగా వస్తుంది. అందరికీ ఎప్పుడూ ఒక త్రైలింగ స్వామి మన ఏం చేయమంటారని ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరో ఒకరు అడిగారు. ఎప్పుడూ అందరికీ క్షేమం కావాలని కోరుతూ ఉండరా, నీకు ఎప్పుడు సుఖంగా ఉంటుంది. అందరికీ క్షేమం కావాలి, అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుతూ ఉండు, దానివల్ల సుఖంగా ఉంటావు. నీకోసం ఏం అడగొద్దు, అప్పుడు నువ్వు సహజంగా క్షేమంగా ఉంటావని చెప్పాడు ఆయన. అనేక మంది మహాత్ములు పుట్టారు ఈ దేశంలో. అంతే చిత్రం ఏంటంటే ఈ దేశంలో చాలా పాపాలు చేసి, చాలా క్రూర కర్మలు చేసి పుణ్యపురుషులు, యోగులు అయిన దేశం ఇది. అంతని వాళ్ళని కూడా రక్షించాడు అన్నమాట భగవంతుడు. అటువంటి గొప్ప సంస్కృతి ఇది. ఈ సంస్కృతిని కాపాడుకుంటూ ప్రతి ప్రాణిని, ప్రతి వస్తువుని దయతో, ప్రేమతో, ఈశ్వరుని యొక్క సృష్టిలో భాగం కాబట్టి ఇది ఈశ్వరమయంగా ఉంది అని గుర్తుపెట్టుకుని చేసేటట్టయితే హింసకి ప్రతిహింస జవాబు కాదు. హింసకి నిజమైనటువంటి జవాబు అతనికి అతీతమైనటువంటి ప్రేమ, క్షమ చూపించగలుగుతాను. ప్రతి వ్యక్తిలోనూ ఉండాలి. అట్లాంటి వ్యక్తి ఒకవేళ నష్టమే పోయినా, మృత్యువాత పడినా, ఎవరికి అతడికి అపకారం చేశారో అతడిలో పరివర్తన తర్వాత వస్తుంది. అది సృష్టిలో శాసనమే. పరివర్తన గొప్పది. ప్రతి శిక్ష, ప్రతిక్రియలో శిక్ష కంటే పరివర్తన ఏ విధంగా మనుషుల్లో వస్తుందో అది ఆలోచించవలసిన బాధ్యత అందరికీ ఉంది. శుభం భూయాత్. गिरिधर
स्वस्ति न इंद्रो वृद्धश्रवा स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिः दधातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ शन्नो मित्रस्य शन्नो भवत्पर्यवा शन्न इंद्रो बृहस्पतिः शन्नो ఈనాటి కార్యక్రమంలో శ్రీ కె రాజశేఖర్ గారు కూడా సభలో ఉంటే వేదిక రావాల్సిందిగా వారిని కూడా ఆహ్వానిస్తారు. మన భారతీయ సనాతన ధర్మంలో ఈనాటి దిన ఆ శాంతమైనటువంటి ప్రకాశం వస్తుంది. అణువులో ఎంత శక్తి ఉంటుందో ఒక దీపంలో కూడా సహస్ర సూర్యమండల సన్నిభమైనటువంటి తేజపుంజం ఉంటుంది. కనుక మనం లైట్ అండ్ సౌండ్ ఎలాగో వినిపిస్తుంది, లైట్ కూడా అందరూ కూడా జ్ఞాపకం చేసుకొని ఆరాధించవలసినటువంటి గురువు జగద్గురువు. జగద్గురువు అంటే ఈ జగత్తు పుట్టింది మొదలు లయించే వరకు నిత్యంగా శాశ్వతంగా ఎవరైతే ఉంటారో, ఎవరైతే సమస్త జీవకోటి యొక్క క్షేమాన్ని కోరుతూ ఉంటారో, ఎవరిని ఆశ్రయిస్తే సమస్త జీవకోటి సుఖము శాంతి పొందుతుందో, జీవన విధానంలో ఇది ధర్మము ఇది అధర్మము, ఇలా జీవించాలి ఇలా జీవించకూడదు అనేటటువంటి జ్ఞానము ఎవరి దయచేత ఈ లోకానికి వచ్చిందో అట్టివాడు జగద్గురుడు. ఆ జగద్గురువు పేరే మనం పరమేశ్వరుడు అంటాం, భగవంతుడు అంటాం. సృష్టి స్థితి లయ ఇత్యాది అనేక కారణములు కారణుడైన అతడు అతన్ని స్మరించమని చెప్పే ఒక మానవ మాత్రుడైన ఒక గురువును ఈనాడు నిమిత్త మాత్రంగా వెళ్ళి అతడికి నమస్కరించి భగవంతుడు మమ్మల్ని ఏం చేయమని ఆదేశిస్తున్నాడు అని అడిగితే అతడు తెలిసినటువంటి జ్ఞానంలో అతడు ఇచ్చేటువంటి ప్రబోధం మనకి జీవన విధానంలో కర్తవ్యం అవుతుంది. అటుది ఈ గురు పూజ అంటే జగద్గురు పూజ, పరమేశ్వర ఆరాధన, పరమేశ్వరుడికి ఉద్దేశం తెలుసుకునే భావం అలాంటిది. అంతేకాక దక్షిణాయన ప్రారంభంలో ఈ వర్ష ఋతువు అనేక కష్ట నష్టాలతో ఉండేటటువంటి కాలంగా పరిగణించారు పెద్దలు. ప్రారంభంలో మొన్న గడిచిన ఏకాదశి నాటి నుంచి కానీ ఈ రోజు నుంచి కానీ ప్రతి భారతీయుడు ఒక దీక్షని తీసుకుని చాతుర్మాసి వ్రతం అంటూ ఒకటి మొదలుపెట్టి కొన్ని ఆహార విహారాదులలో నియమాలు పాటించి 4 మాసాలు 2 మాసాలు 41 రోజులు కనీసం 21 రోజులు ఆ వ్రతంలో ఏకాంతంగా మౌనంగా కొన్ని దీక్షతో గడిపి ఆత్మవిమర్శ చేసుకుని తాను చూచుకొని తన జీవన విధానంలో కర్తవ్యాన్ని నిర్ణయించుకొని తనను సవరించుకొని ఒక దీక్షలో ప్రవహించడానికి ఒక వ్రతారంభానికి ఈ కాలం ఏర్పాటైంది. ఈ వ్రతం చాలామంది అనుకుంటారు ఎవరో సన్యాసులకి స్వాముల వారికి మాత్రమే చెప్పబడిందని. అలా కాదు. ఆబాల గోపాలం, స్త్రీలు పురుషులు, కుల మత వివక్షత లేకుండా ప్రతి మానవుడు కూడా ఈ కాలంలో ఈ వ్రతాన్ని అవలంబించి ఆత్మ పరీక్ష చేసుకొని మౌన వ్రతంతో ఒక దీక్షను, ఏదో విధమైన దీక్షను యథాశక్తిగా అవలంబించమని చెప్పింది ఇది. ఇందులో గిరిజనులకు కూడా ఈ వ్రతం చెప్పబడింది. స్మృతులన్నీ కూడా చెప్తున్నాయి. అనేక ధర్మములు యతికి కొద్దిగానే ఉన్నాయి, బ్రాహ్మడికి కొద్దిగానే ఉన్నాయి. అందరి జాతి మొత్తానికి చెప్పిన ధర్మములు ఎక్కువగా ఉన్నాయి. అందులో చాలా గొప్ప వ్రతములలో అత్యుత్తమైనటువంటిది చాతుర్మాస్య వ్రతారం. అనుబంధం యతితో చెప్పాలంటే ఒక విషయం చెప్తే మీకు సరిపోతుంది. నన్ను కన్న తల్లిదండ్రులు, నాతో సహజీవనం చేసిన భార్య,
పేదరికం, ఎటువంటి సంఘర్షణ, ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నదో చూస్తే మనుష్య జన్మలో ఎటువంటి పరిస్థితులు సాధ్యమవుతాయో, ఎటువంటి కష్టాలు పడవచ్చు ఒక జాతీయ మనుషులు అర్థమవుతుంది. ఆ కష్ట నిష్ఠూరాలతో ఉండేటటువంటి ఎరుకుబడిన అంటానే ఆ సీమ నాకు విమోచన చేసింది. అది వెతుక్కుంటూ వచ్చాను, నాకు లభించింది. నేను ఏ ఊరు వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా పేద వర్గాలు ఎక్కడున్నారో అన్నారు. నేను ఇండోనేషియా వెళ్ళాను, జకార్తాలో దిగాను. దిగానే నా గైడ్ని అడిగాను, సామేరియా సేవ అక్కడికి తీసుకెళ్ళారు. అదేంటి చాలా వైభవమైన స్థలాలు చూస్తారు, వైభవాలు ఏమిటి తర్వాత ఎప్పుడైనా చూడవచ్చు, మొదలు సామేరియాకి తీసుకెళ్ళాలని అడిగాను. అక్కడికి వెళ్ళి తెలుసుకుంటేనే యథార్థమైన గ్రౌండ్ రియాలిటీ అని అంటానే ఆ సత్యం తెలుసు. అక్కడి నుంచే మనకి పోతగలరు. ఏమిటి ఈ పేదరికాల గురించి మాట్లాడుతున్నామంటే, మన భారత సంస్కృతిలో అత్యుత్తమమైనటువంటి ఆశ్రమం, 4 ఆశ్రమాలలో 4వదైనటువంటి సన్యాసాశ్రమం. సన్యాసికి దేశ పరిపాలకుడైన మహారాజు పాదస్పర్శ చేసి నమస్కరిస్తారు. సన్యాసం అంటే ఏమిటి? తపస్సు, వైరాగ్యమా? స్వవిషయమైనటువంటి వైరాగ్యమా? తన భోగ భాగ్యాల విషయంలో వైరాగ్యం, లోకమందు సమాజమందు దయ, ఆర్ద్రత. ఆ కారణం పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఈశ్వరారాధన చేసుకుంటూ, తపస్సు చేసుకుంటూ, జన్మ సాధన చేసుకుంటూ, అతను అవలంబించిన విధానం పేరు ఒక మాట చెప్పాలంటే వాలంటరీ వాలంటీర్. తాను ఐశ్వర్యాన్ని వదిలిపెట్టి నిర్ధనుడై పేదరికాన్ని స్వీకరించడం అన్నమాట. అదే సన్యాసం. ఆ ఆదర్శం మన దేశంలో కూడా ఉన్నది. కానీ అనేక ఇతర దేశంలో ఎక్కువ నాగరికత వల్ల వచ్చినటువంటి ప్రభావంలో గత 12-13 సంవత్సరాలు ఈ దేశానికి కలిగిన ఆపద, మనుషులు చంపడం, ఏదో నిర్మాణాలని పడగొట్టడం, అది ఆపద కాదు, నిజమైన ఆపద. సంస్కృతికి తగిన దెబ్బ, సంస్కృతికి జరిగినటువంటి అవమానం, న్యాయం. దాని నుంచి ప్రజల శ్రద్ధ పడిపోవడం అనేటువంటి నిజమైన ఆపద. దాన్ని పునరుద్ధరించుకుంటేటట్టయితే ఒకనాడు ప్రపంచానికి గురుస్థానంలో ఉండేటువంటి భారతీయ సంస్కృతి పునరుజ్జీవనం పొంది మళ్ళీ అతి స్థానాన్ని తప్పకుండా పొందగలిగితే నా విషయం. విదేశాలలో, మన దేశంలో మెరుగా చాలా ఐశ్వర్యం ఉంది, ఉద్యోగాలు పెడతాం, డాలర్లు సంపాదించుకుంటాం. ఇంగ్లాండ్ పెడతాం, అక్కడ గొప్ప విద్యా సంస్థలు ఉన్నాయి, మెడిసిన్, ఇంజనీరింగ్ బాగా సైన్స్ చదువుకోవచ్చు. మరో చోట వ్యవసాయం గొప్పగా రీసెర్చ్ జరుగుతుంది. ఆస్ట్రేలియా చాలా గొప్ప దేశం. కానీ అలాంటి వాటికి ఏమి గర్వించదగిన స్థానం లేకపోయినా విద్యావంతులు, సత్యాన్వేషణ పరాయణులు, పండితులు అనేక మంది భారతదేశం వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? మన సంస్కృతిలో ఏదో విశేషం చదువుకుంటే అధ్యయనం చేసి దీనిలో గొప్పతనం పెరిగిద్దామని వస్తున్నారు. అట్టి సంస్కృతి, అటువంటి ఉత్తమమైన సంస్కృతి కలిగిన మన దేశం. ఇటువంటి వాలంటరీ పావర్టీలోనే సన్యాసం అత్యుత్తమైన ఆశ్రమంగా పరిగణించినటువంటి ఈ దేశం పునరుజ్జీవనం అంటే సంస్కృతిలో ఉండే విలువలను మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడమే తప్ప మరొకటి. నేను ఆనాడు నాకున్న ఐశ్వర్యాన్ని నమ్ముకుని ఇంకొక 10 సంవత్సరాలు ఉంటే సహజంగానే నాకు దరిద్రం వచ్చి ఉండేది. కానీ కావాలని దాన్ని వదిలిపెట్టడం చేత నాకు కలిగిన శాంతి, కూలి చేసుకుంటే నా అనవసరాలను సంపాదించుకుంటే నాకు కలిగిన శాంతి నేటి వరకు ఆ సంతృప్తి హృదయంలో అలా తీర్చిపోయింది. ఐశ్వర్యాన్ని నమ్ముకునేది పోయిన తర్వాత దుఃఖపడే బదులు అది పోతుందనే వివేకం కలిగితే ముందరే దాన్ని వదిలిపెట్టిన వాడు వివేకవంతుడు. దానికోసం సత్యాన్ని, ధర్మాన్ని వదులుకున్నవాడు వివేకవంతుడు అమాయకుడు. అతని చిత్రలంతా కానీ నేను అతన్ని జారిపడతాను. అతని భవిష్యత్తు శూన్యం. దాని గురించి తానే కష్టపడతాడు, విచారిస్తాడు. అమెరికాలో కూడా వెళ్ళాను, చాలా ఉపన్యాసాలు, చాలా పెద్ద యూనివర్సిటీస్ అక్కడ అడిగారు. అదే
అదేవిధంగా ఆత్మలో ఎలాంటి నైతికమైన విలువలు, తీక్షణమైనటువంటి విశ్వాసము, ఆత్మ సంతృప్తి, త్యాగము, ఇంకొకరికి ఉపకారం చేయడం, అసూయ లేకుండా పేదరికంతో జీవించడము, పేదరికంలో ఉండి కూడా నేరం చేయకపోవడం, ఈ గుణములన్నీ వ్యక్తిలో ఉండేవి. అది భారతీయుడు. కాబట్టి అంటే దారిద్ర్యం వల్లనే నేరం పెరుగుతుందని పోలీస్ ఒక సిద్ధాంతం. కానీ అది అమెరికాలోనే పెరుగుతుంది, కానీ ఈ దేశంలో కాదు. నిజంగా 10 లక్షల జనాభా ఉండేటువంటి ఈ ఊళ్ళో కనీసం 4 లక్షల మంది పెద్దవాళ్ళు ఉండొచ్చు. ఇంకా దారిద్ర్యావస్థలు అనేక మంది ఉండొచ్చు, లక్షలు ఉండొచ్చు. కానీ వీళ్ళందరూ ఏ నేరం చేయకుండా చేస్తున్నటువంటిది ఈ 1000 మంది పోలీసుల కానే కాదు. వాళ్ళలో ఉండేటువంటి సంస్కృతి, వాళ్ళ ఉత్తమ లక్షణం, దారిద్ర్యాన్ని సంతోషంగా అనుభవిస్తూ కష్టాత్మకంగా ఉండడం. ఇది దీనికి ఎవరు కారణం? ఈ భారతీయ సంస్కృతికి మూలపురుషులైన మహర్షులు భగవంతుని ఆరాధన చేసి మానవుడికి ఒక మార్గదర్శక విధానాన్ని సూచించినటువంటి మన పెద్దలు, వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడమే గురు పూర్ణిమ యొక్క ఉద్దేశం. ఈ సంస్కృతిని మనం ఎప్పుడు కూడా రక్షించుకోవాలి. ఇందాక నేరు గారు మంచి దర్శనంతో ప్రారంభించారు ఉపన్యాసం. గురు పూర్ణిమ ఈరోజు అని చెప్పి విద్యా సంస్థలలో విద్యాభ్యాసం చేసే విద్యార్థులు ఎంతమందికి తెలుసు అని అడిగారు. అలా వెళ్ళనే తెలుస్తున్నది. అందరూ ఆలోచించవలసిన ప్రశ్న. మొట్టమొదట దానికి ఇంకొక మాట కలపాలంటే, విద్యా సంస్థలలో విద్యా బోధన చేసే వారికి ఆ బాధ్యత ఉందని చెప్పాలి. గురుకులం అయినా ఈనాడు మనం జగద్గురుని స్మరించాలి. జగద్గురు అంటే ఒక విషయాన్ని మనకి పాఠించుకునేవారు కాదు, జీవన పాఠాన్ని నేర్పేవారు ఎవరైతే ఉన్నారో అతన్ని గుర్తు చేసుకోమని ఈ పండుగ ఏర్పడింది అని మనం గుర్తు చేసుకోవాలి. భారతీయ సంస్కృతి పూర్తిగా నశించలేదు. ఒక కోట మీద శత్రువు దాడి చేస్తే ఆ కోట కూడా అనేక చోట్ల చింతనకి దెబ్బలు పెట్టుకుంది, కానీ నిలబడటం కాదు సాధారణ. అలాగే భారతీయ సంస్కృతి ఇంకా సజీవంగా ఉండేనే ఉంది. ఎవరిలో ఉంది? విద్యార్థులలో ఉందా? అలా కూడా చెప్పక్కర్లేదు. సర్వసామాన్యుడైన పేదవాళ్ళలో ఒక కూలి పని చేసేవాడి దగ్గర, వ్యవసాయదారు దగ్గర, వ్యవసాయ కూలీ దగ్గర, ప్రతి వారి దగ్గర ఆ నీతి నిబంధన దాని మీద తానే నియమించుకున్నటువంటి ఒక న్యాయం శాస్త్రం, తన న్యాయశాస్త్రం పోలీసు నుంచి ఎవరి నుంచి భయపడడం కాదు. దానంతా తాను సహజంగా దేవుని విధానంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఆత్మ విమర్శ, పరిజ్ఞానం, ధార్మిక జిజ్ఞాస ప్రతి భారతీయులో ఉంది. అది ఇంకా నశించలేదు. విద్య కానీ ధనం కానీ వాటిని చేసుకుంటూ పరిగెత్తుతున్నంత కాలం వీటికి దూరం అయిపోతున్నాం మనం. కాబట్టి విద్యా ధనము సంపాదించుకోవచ్చు. మన సంస్కృతిలో ప్రతి వారు చిన్నప్పటి నుంచి సన్యసించి భోగభాగ్యాలను వదిలిపెట్టమని అలా చెప్పలేదు. సమస్త భోగభాగ్యాలు అనుభవించండి, దాని ధర్మాన్ని మరొకటి. ఆ అనుభవించేటువంటి ఐశ్వర్యాన్ని కూడా ధర్మ మార్గంలో అనుసరించి సంపాదించుకోండి ఇచ్చే చెప్పారు. కానీ ప్రతి వారికి చిన్నప్పటి సన్యసించండి, బ్రహ్మ సత్యము జగత్ విద్య ఇత్యాది బోధలు యువతరానికి చెప్పలేదు, యవ్వనంలో చెప్పలేదు, మధ్య వయసులో చెప్పలేదు, చివరి వయసులో యోగేనాన్ని తన కాళిదాస పుష్పంలో చెప్పాడు. బాల్యావస్థలో విద్య సంపాదించుకోవాలి. శస్త్రేభ్యాస విజ్ఞానం ఎవరిని విషయించిన వార్తని ప్రవృత్తిన యోగేనాన్ని తలచిద్దాం. ఇక్కడ కాళిదాస భారతీయ సంస్కృతిని చిన్న శ్లోకంలో చెప్తారు. చిన్న వయసులో విద్య, యవ్వనంలో సమస్త భోగభాగ్యాలు, వేటాడవచ్చు, మాంసం తినవచ్చు,
కూతురికి రాజ్యం అప్పగించి అడవులకు వెళ్ళారు తపస్సు కోసం. అదే ఆర్య సంస్కృతి. ఆ తర్వాత ఏదో ఒక రోజున శరీరం వదిలిపెట్టే తప్పదు. దానికి ఒకరు రావచ్చు, ఏదైనా వస్తుంది. వార్ధక్యం పూర్తి అయిపోయిన తర్వాత మృత్యు బాధపడకుండా యోగం చేత శరీరాన్ని తానే వదిలిపెట్టి బయటకు వెళ్ళడం. యోగైనా అంతే తను చేద్దాం. ఇది అత్యుత్తమైనటువంటి ఆదర్శంగా మీరు కోరుకున్నారు. కాబట్టి వృద్ధులుగానే ఉండాలి. యవనంలో ఎలా ఉండాలో వారు అలా ఉండాలి. యోగులు భాషను స్వీకరించాలి. సమాజానికి ఏమేమి బాధలు, ఏం కష్టాలు ఉన్నాయో ఇవన్నీ తీరుస్తామని కాపాడ పెట్టుకున్న యువకుడు ఉండాలి. నాకు మన నేరు గారు చూసినా, మా చిరంజీవి గోపిని చూసినా, నా పుత్రపాలని బంధువులందరినీ చూస్తే కూడా నా ఆశంతా కూడా వీళ్ళలో యవనం చాలా కాలం ఉండాలి. ఎందుకంటే మంచి రోజే కలిగిన వాడు. వారి బాధ్యత ఒకరించి నేను దూరం సంతోషిస్తూ ఉండాలి. నా వయసు కలిగిన వాళ్ళంతా కూడా నాలాగా ఉండాలి. ఇదే దూరంగా ఉండాలి. నేను వచ్చి బాధకులు చేయించుకోవడం కాదు, వారికి ఏమి పూర్తిని ఇవ్వడానికి ఏ సలహా మంచిదో అది చేయాల్సిన బాధ్యత పెద్దవాళ్ళు ఉంటుంది. కాబట్టి బాధ్యత పెద్దవాళ్ళ నుంచి, మధ్య వయసు వారి నుంచి, ఎవరి నుంచి, వాళ్ళు చిన్నపిల్లల వరకు పైనుంచి ఎదుగు రావాల్సిన జ్ఞానం, దాని కిందకి పెరిగి జ్ఞానం రాదు. పైనుంచి ఎదుగు రావాల్సిన జ్ఞానాన్ని మన పురాణాలు, మన ఇతిహాసంలో, మన యొక్క సంస్కృతి అంతా చెప్తుంది. ఆ విధంగా పూర్తిని ఇక కుల మత వివక్షత లేకుండా భారతీయుడే అని ఒక మాట ఒకే కుటుంబంగా జీవిస్తున్నాడు. ఈ భారతదేశం యావత్ ప్రపంచానికి గురుస్థానం మళ్ళీ కొడుతుందని ఆకాంక్ష. నేను భగవంతుని ప్రార్థిస్తున్నా. ఏ నేరాలు జరుగుతున్నా, ఏ బాధలు జరుగుతున్నా మనం 2 పనులు చేయాలి. మన కర్తవ్యం నిర్వహించాలి. వైద్యుడు కూడా ఆపరేషన్ చేయాలి, ఔషధం చేయాలి. కానీ వీరిని ప్రాణిని నేను కాపాడుతున్నాను అనుకోకూడదు. వాడి మృత్యు వాడి కర్మలో ఉంది, తన బాధ్యత. రెండవది ఈశ్వరాధ్యపడేది. భీష్ముడు అపశయ మీద 49 రోజులు ఉన్నాడు. గాయం తగిలి ప్రాణం జీవుడు వెళ్ళినప్పుడు ధర్మరాజు రోజు వెళ్ళాక ధర్మాలు చేసుకుంటాడు. సృష్టిలో ఈ ప్రపంచంలో దేని వల్ల దేని కలుగుతుంది తాదా నాకు చెప్పుకుంటున్నాడు. ఆయన 2 పనులు ఉన్నాయి. మనుషులు తన కర్తవ్యం లెక్కన అంటే పురుషకాలం. రెండవది దైవానుగ్రహం. దైవానుగ్రహం తపస్సు చేసి వరాలు పొందినా ఫలాలు చేతికి రావో ప్రయత్నం చేయకపోతే, ప్రయత్నం ఎంత సమస్యలతో చేసినా దైవబలం లేకపోతే ఫలం రాదు. మన జీవితాల్లో దైవబలం అంటే పూర్వపుణ్యం. పుణ్యం మంచి పని చేస్తే ఫలం ఇచ్చేవాడు దైవం కాబట్టి దాన్ని దైవబలం అని. దైవబలం ఉండాలి, పురుషులు ఉండాలి. 2 ఉన్నప్పుడు ఏ దేశమైనా ఏ కార్యమైనా సిద్ధిస్తుంది. ముఖ్యంగా పునరుజ్జీవనం ఈ భారతదేశానికి కావాలి. వరంగల్కి మొత్తం యావత్ ఆంధ్రదేశంలో అతి పురాతనమైనటువంటి చక్రవర్తి లేనటువంటి సామ్రాజ్యానికి కేంద్రం వరంగల్ అని మర్చిపోవచ్చు. సామ్రాజ్యాన్ని ఇక్కడి నుంచే ఉంటుంది. ఎక్కడా నెల్లూరు కాదు, రాయలసీమ కాదు, గోదావరి జిల్లా కాదు, విశాఖపట్నం కాదు, హైదరాబాద్ కాదు. హైదరాబాద్ బ్రహ్మమణుడి రాజ్యం, సామ్రాజ్యం, చక్రవర్తి ఎంపైర్ ఎక్కడైనా వచ్చేది వరంగల్. కాబట్టి ఇక్కడ స్ఫూర్తి ఎందుకుందో నాకు తెలియదు. ఈ స్థాయిలో ఈ